మళ్ళీ అయితే నాకు ఆఫీస్లో కొంచెం పని ఉంది, ఏమైనా వర్క్ ఉందా, నేను ఆఫీస్కి వెళ్ళి వస్తానని చెప్పి అంటూ ఉంటుంది. దాంతో ఆమె అయితే ఇలా అంటూ ఉంటుంది, నాకు తెలిసిన ఒక ఆయన ఉన్నాడు, ఆయనకి నీ ఆఫీస్లో ఉద్యోగం కావాలి, ఆయనకి మీడియాతో ఇంతకుముందు సంబంధం ఉంది, అతను మంచి అనుభవం ఉన్నవాడే, అతనికి నువ్వు ఉద్యోగం ఇవ్వాలని నేను అనుకుంటున్నాను, ఉద్యోగం ఇస్తావా అతనికి అని చెప్పి అడుగుతూ ఉంటుంది. దాంతో ఆరాధ్య అయితే అలా చూస్తూ ఉంటుంది. అండ్ నువ్వు అతనికి ఉద్యోగం ఇస్తావని నేనైతే నమ్మకం పెట్టుకున్నాను, అతనికి కూడా చెప్పాను మా ఆరాధ్య మీకు ఉద్యోగం ఇస్తుందని, నువ్వు ఇస్తావు కదా అని చెప్పి అడుగుతుంది. దానికైతే ఆరాధ్య అలా ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో గౌతమ్ అయితే కౌసల్యతో ఇలా అంటూ ఉంటాడు, నాకు కానీ మళ్ళీ ఉద్యోగం ఇవ్వాలి, తను ఖచ్చితంగా మళ్ళీ అవుతుంది, ఎందుకంటే తను నా మీద ప్రేమ జాలి దయ అన్నీ ఉంటాయి కదా, అందుకే ఒకవేళ ఉద్యోగం ఇవ్వకపోతే తను ఆరాధ్య అని నేనైతే అన్ని ఎంక్వైరీలు చేసి ఆరాధ్య కాదా అని నిరూపించుకుంటాను, అదే కానీ నాకు ఉద్యోగం ఇస్తే నేను మళ్ళీ మనసు మార్చి తిరిగి మన ఇంటికి తీసుకుని వస్తానమ్మా, ఎలాగైనా సరే మళ్ళీ మన ఇంటికి తీసుకుని వస్తాను, అలాగే మన పాప కూడా ఎక్కడ ఉందో తెలుసుకుంటానమ్మా అని చెప్పి గౌతమ్ అంటూ ఉంటాడు. అది విని వాళ్ళ అమ్మ కౌసల్య అయితే అలా చూస్తూ ఉంటుంది. ఇక గౌతమ్ అయితే ఎలాగైనా సరే ఆరాధ్య దగ్గర ఉద్యోగంలో చేరి ఆరాధ్యని మళ్ళీ రూపంలో ఎలాగైనా సరే తీసుకువస్తానని చెప్పి అనుకుంటూ ఉంటాడు. ఇక ఆరాధ్య గౌతమ్కి ఉద్యోగం ఇస్తుందా? ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.